పోతున్నాం, 6 గ్యారెంటీల మీదే పోతున్నాం మేము. మీరు కూడా గతంలో చేసింది రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నారో, రైతులకు ఎంత పచ్చగా చూసుకున్నారో, రైతులు ఉరేసుకొని సారీ రైతులే కాకుండా సర్పంచులు ఎంతమంది ఉరేసుకొని చచ్చిపోయినరో, పంచాయతీలకి కేంద్రం నుంచి వచ్చిన డబ్బుని ఎక్కడ దారి మరలించారో, లేదా రకరకాలుగా మీరు చేసినటువంటి 10 ఏళ్లలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని చెప్పుకొని మీరు పోండి, మా మీద విడిచిపెట్టండి. మేము చేసినే చెప్తున్నాము గ్రామ పంచాయతీలకి మేము వచ్చిన తర్వాత 2023లో ఉన్నటువంటి బిల్లుల్ని కూడా మేమే క్లియర్ చేస్తాం. మేము బాకీలు పెట్టలేదు గ్రామ పంచాయతీలకి, మీరు పెట్టిన బాకీల్ని మేము క్లియర్ చేస్తాం. ఇది గుర్తుంచుకోండి. అది నోటికి ఎంత వస్తే అంత, మన నోరు ఉన్నది కదా, నరం లేని నాలుక కదా, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు కానీ అపోజిషన్ లో కూర్చున్నటువంటి పార్టీలు కానీ ఎవరు కూడా మనల్ని గుర్తించవు, సై కాదు కదా, అసహించుకుంటారు. అది గుర్తుంచుకోండి ఫస్ట్. రామ్మోహన్ గారు మీరు మాట్లాడొచ్చు ఇప్పుడు. రామ్మోహన్ గారు అదే చెప్తున్నాం, సుజాత మేడం గారు ఒకటి చెప్తున్నాం. ఏదైతే ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తారు, దయచేసి మీరు ఇప్పించగలరని మా అక్క మన అందరు ముఖ పత్రికా ముఖంగా టీవీ ముఖంగా మనం చేస్తున్నాం. ఆడపిల్లలకు ఆడపిల్లలకు తులం బంగారం ఇప్పియండి, మాకు ఇబ్బంది లేదు, సంతోషం. మహిళలకు 2,500 ఇస్తాను, అది ఇప్పియండి. సిలిండర్ కు 500 రూపాయలు ఇస్తాను, అది కూడా ఇప్పియండి అని ఒక మహిళా నాయకురాలుగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. తప్పకుండా అది ఇప్పించని కోరుతా ఉన్నాం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పెట్టి మొత్తం అందరూ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అనేది అందరు తెలిసిన విషయమే. పత్రికాముగా అన్ని దాంట్లో ఛానల్లో టీవీలో వస్తూనే ఉంది. గణాంకాలు మీ దగ్గరే ఉన్నాయి. ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి గణాంకాలు మీ దగ్గర ఉంటాయి. అప్పులు ఎంత అయింది, దేనికి పెట్టుబడి పెట్టిరు, విద్యుత్ లైన్కి ఎంత అయింది, ప్రాజెక్టుకి ఎంత అయింది, వివిధ ప్రాజెక్టులకు ఎంత అయింది, సంక్షేమ పథకాలకు ఎంత అయింది, ఉద్యోగ రూపకల్పనకి ఎంత, మొత్తం తెలుసు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయించండి, దానికి ఎలా డౌట్ లేదు. మేము కూడా చెప్పేది, కాంగ్రెస్ వాళ్ళు నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా కర్రు కాచి వాత పెడతారు. వాస్తవం జూబ్లీహిల్స్ లో జరిగింది కాంగ్రెస్ విజయం కాదది. జూబ్లీహిల్స్ లో జరిగింది మీ విజయం కాదు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిస్తే నవీన్ యాదవ్ గెలిచాడు. మా అభ్యర్థికి సునీత మంచి ఓట్లు వచ్చినాయి, ఎక్కడ కూడా నష్టం జరగలేదు. అక్కడ గెలిచింది మేము, మీ పార్టీ గెలవలేదు. అక్కడ మీ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి, మీరు కూటమి అభ్యర్థి గెలిచింది అక్కడ. దానికి మీరు బీరాలు కూటమి అభ్యర్థిని గెలిపించుకొని మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి అబద్ధాలు చెప్తే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తా ఉంది. మీకు మేము ఒకటి చెప్తున్నాం, షెడ్యూల్ అయిపోయింది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టండి, మీ సత్తా ఏదో బయటపడిపోతుంది. మేడం అదే చెప్తున్నాం మేము, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు రామ్మోహన్ గారు ఒకళ్ళు మాట్లాడదాం. రామ్మోహన్ గారు ఆవిడ ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్తున్నారు కానీ అడగండి, క్వశ్చన్ అడగండి. చెప్పండి క్వశ్చన్ అడగండి. మీరు ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని గెలిచిర్రు అంటున్నారు కదా, మేము ఎవరితోనన్నా పొత్తు పెట్టుకున్నా, సపోర్ట్ తీసుకున్నా బహిరంగంగా తీసుకుంటాం, భయం లేకుండా తీసుకుంటాం. మీలాగా అంతర్గతంగా పొత్తులు పెట్టుకొని పార్లమెంట్ లో మీరు ఎంఐఎం తో పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ తో పొత్తు పెట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రామ్మోహన్ గారు అధికార ప్రతినిధిగా కల్వ సుజాత మాట అయినా ఒకటే ఉంటది. మేము ఎవరితో మంచి సంతోషం కూటమి అభ్యర్థి గెలిచినట్టు మీరు ఇక్కడ మీ అభ్యర్థి కూటమి అభ్యర్థి నవీన్ యాదవ్ కూటమి అభ్యర్థి అంటారు. మీరు మీ పని స్టాండ్ ఉండాలి, మీరు అదే చెప్తున్నారు. పబ్లిక్ గా తీసుకుంటాం. స్వామి లక్ష్మణ్ గారు వినండి, రామ్మోహన్ గారు చెప్తున్నారు. రామ్మోహన్ గారు నవీన్ గారు జూబ్లీహిల్స్ లో కూటమి స్థానాలలో బీఆర్ఎస్ ఎక్కడెక్కడ 8 స్థానాలలో డిపాజిట్ కోల్పోయిందో అక్కడ బీజేపీ గెలిచిందా లేదా, పార్లమెంట్ స్థానాలలో 8 స్థానాలలో చెప్పమనండి. అంతర్గత లోపాయికార ఒప్పందం కాదని ఏ గుళ్ళోకి పోదామో సవాల్ చేసుకుందామో రెడీగా ఉన్నారో చెప్పండి. మేము లోపాయికార ఒప్పందము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి ఉన్నది. లోపాయికార ఒప్పందము కాంగ్రెస్ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, రేవంత్ రెడ్డి గారికి లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టి మా మీద కుట్రపల్లి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని డిఫామ్ చేయాలని చూస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఆటలు కొనసాగనివ్వము. ఈ తాటాకు భయపడే ప్రసక్తే లేదు. మీరు కేసులు పెట్టాలి,
ఈ కాంగ్రెస్ మీద కేసు పెట్టాలి, ఏ కేసులు పెట్టినా టిఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. తాటాకు చెప్పులలో గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఒకటే నేను చెప్పేది, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కూటమి అభ్యర్థిగా మీరు డిక్లేర్ చేస్తారు అంతే కదా. అదే ధైర్యంగా చెప్పండి, కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయకండి దాన్ని. చెప్పము బహిరంగంగా మీరు ఎవరితోనైనా సపోర్ట్ మద్దతు పెట్టుకుంటున్నారు. ఎంఐఎం పార్టీతో ఎంఐఎం పార్టీ మీ క్యాండిడేట్ పెట్టలేదు, బీజే పార్టీ దాన్ని అభ్యర్థికి ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ మీకే మద్దతు పలికింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉంది, అది కంటిన్యూ ఉన్నది. ఎంఐఎం సపోర్ట్ చేసింది, నాట్ పొత్తు సపోర్ట్ చేసింది. మేము ఈ రోజైనా చెప్పండి మరి, మేము సింగిల్ గా పోయినాం, మేము సింగిల్ గా పోయినాము. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసింది, 80,000 పైసలు ఓట్లు సాధించడం. మీరు భారతీయ జనతా పార్టీతో రామ్మోహన్ గారు ఒక్క మాట వినాలి. రామ్మోహన్ గారు, మీరు ఏదో సింగిల్ గా వెళ్ళామని అంటున్నారు. ఈ రోజు ఏమైనా కొత్తగా సింగిల్ గా వెళ్ళారా? మీరు గతంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చారు. మీరు ఎంఐఎం తో దోస్తానం చేశారు. ఎంఐఎం వాడు మీతో దోస్తానం చేయకపోతే ఎవరేం చేస్తారు? ఒక్క మాట రామ్మోహన్ గారు, ఒక్క మాట వినాలి మీరు. రామ్మోహన్ గారు ఎంఐఎం పార్టీ, అడిగిన దానికి లేదు. రామ్మోహన్ గారు, ఎంఐఎం పార్టీ మీతో దోస్తానా చేసింది కదా, అంతకుముందు చేయలేదా? మరి వాళ్ళని మీరు పిలిస్తే సరిపోయేది కదా, మీరు ఎందుకు పిలవలేకపోయారు? మేము వినండి, మాతో దోస్తానా చేసి మీతో దోస్తా విషయం చెప్పట్లేదు నేను. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కలిసి నవీన్ యాదవ్ మద్దతు ఇస్తే. అవునండి, మీరు ఎందుకు అందరిని కలుపుకు వెళ్ళలేకపోయారు? మీరు ఫెయిల్ అయ్యారా? గతంలో చాలా మందిని కలుపుకు వెళ్ళారు కదా మీరు. సిపిఐ, సిపిఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి చాలా మంది కలిపి వెళ్ళారు అప్పుల్లో కూడా. మీరు రాజకీయ పరిస్థితులు అప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, ఎవరి కాళ్ళు ఉంటారు. ఇది ఎస్ సుజాత గారు, ప్లీజ్ కంటిన్యూ. మేము లేరని మేము చెప్పట్లేదు కదా. కొత్తగూడెంలో పొత్తులోనే గెలిచింది సిపిఐ. మేము అబద్ధాలు చెప్పాం, ఏదన్నా ఉంటే బహిరంగంగా. రైట్ సుజాత గారు, ఒకటి చెప్పండి. నారాయణపేట పర్యటనలో కొడంగల్లో మక్తలు ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, హుస్నాబాద్ను పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. మరి దీనిలో వాస్తవం ఉందంటారా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానిలో? ఎవరు నెగ్లెక్ట్ చేశారండి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని. ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే 5,000 కోట్లని ఈరోజు మక్తల్ నారాయణపేట నీళ్ల కోసం మా ప్రభుత్వం కేటాయించింది. అది మర్చిపోవద్దు. ఎక్కడ కూడా వాళ్ళు చేసిన పనులు ఏవి కూడా పూర్తిగా ముగించలేదు. ఏదన్నా ముగిసింది అంటే అత్యధికంగా కమిషన్ కాళేశ్వరం కథ ముగిసిపోయింది, 1,00,000 కోట్లు ముగిసిపోయినాయి తప్పించి వాళ్ళు ఏది కూడా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఆత్మగౌరవం కానీ నిలబెట్టలేదు. బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు వృధా చేసిండ్రు, డబ్బులు నాశనం చేసిండ్రు. ఎక్కడ పని కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు వాళ్ళు ప్రారంభించలేదు? ఊరికే ఒకటి ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఒక మోటార్ ఇనాగ్రేషన్ చేసి వదిలేసినటువంటి బీఆర్ఎస్ ఎందుకు పూర్తిగా పనిచేయలేదు? ఒక్కసారి చెప్పాలి. వాళ్ళే గుర్తు చేసుకోమనండి. వాళ్ళకి ఏదైనా చేసినామని అబద్ధాలు చెప్తే గుండెల మీద చేసుకోండి. మన అంతరాత్మనైతే మనం ఎవరిని మోసం చేయలేం కదా. మీదికి రాజకీయ పార్టీగా గంభీరంగా ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ అంతరాత్మ మీద హృదయం మీద చెయ్యేసుకొని చెప్పమనండి. తెలంగాణ ప్రజలకు ఎక్కడ పూర్తి స్థాయిలో న్యాయం చేసిండ్రు? 8 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినరో లెక్కలు చూపి